మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి మన యొక్క DDW గారికి గడిచిన సంవత్సరం 2024 సంవత్సరం జూనియర్ హోమ్ లీగ్ నుండి హోమ్ లీగ్ ర్యాలీ నుండి ఇప్పటి వరకు 2025 సంవత్సరము జూనియర్ హోమ్ లీగ్ ర్యాలీ వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మనందరినీ భద్రపరిచి మరలా ఈ జూనియర్ హోమ్ లీగ్ ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. కాబట్టి అందుని బట్టి దేవుడికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మనందరం కూడా లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్నటువంటి చిన్నమ్మ గారు, లెఫ్టినెంట్ కోటేశ్వరమ్మ గారు వచ్చి ఈ యొక్క ప్రారంభ పాట నడిపించి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. మీ అందరికీ వచ్చిన పాటే రక్షణ సైనిక కీర్తనల పుస్తకంలో నుండి 415వ పాట అందరికీ వచ్చింది. ప్రభువు మనకి ఇచ్చిన యవన జీవితాన్ని బట్టి, మీకు ఇచ్చిన యవన జీవితమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో సాగుతాం. పాఠ్య పుస్తకాలు ఉన్న వారందరూ తెరచి పాటను అనుసరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. 415వ పాట. యవనుడా సంతోషపడు నాకు ఎడమ వైపు ఉన్నవారు ఆ చరణాన్ని అందరూ కలిసి పాడవలసిందిగా తెలియజేస్తున్నారు. 2వ చరణం.
అందరూ కూడా దయచేసి మోకరించినట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఈ ప్రార్థన మరి మన మధ్యలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ డి ఉషా అమ్మగారు, దీని వెనక అమ్మగారు వచ్చి ప్రార్థన కార్యక్రమాన్ని నడిపించాలని ప్రభు నామం పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరించి 2 చేతులు జోడించి దేవుని వైపు చూద్దాము. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మనము దేవునికి స్తుతులు చెల్లించే వారిగా ఉన్నాము. ప్రార్థన చేసుకుందాము. ఒక ప్రార్థన పల్లవి పాట తదుపరి మొదటిగా దిండి కోర్ నుంచి ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. రెండవదిగా దిండి మెరుగ కోర్ నుండి కరుణ ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని చేతులు జోడించి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రార్థన పల్లవి పాట తదుపరి ఓ స్పీక్ వెల్ బిఫోర్ ది ఐ ప్రే and oh Lord, just what seem me the good, reveal and my heart shall obey. And oh Lord, just what seem me the good, reveal and my heart shall obey. మొదటిగా దిండి కోర్ నుండి ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కడైతే నామం ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నావు కదా ప్రభువా. మా మధ్యలో మీరు ఉండండి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. పోయిన సంవత్సరం జూనియర్ హోమ్లీ ర్యాలీ నుంచి ఈ సంవత్సరం జూనియర్ హోమ్లీ ర్యాలీ వరకు మీరు తోడుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవరి బిడ్డల ప్రభావ మనం జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభావ. ప్రతి బిడ్డ ప్రార్థన కూడా మీరు ఆలకించండి ప్రభావ. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మాకు అందరికీ వచ్చే ప్రాణాలు మీరు తోడుకునేందుకు నీకు వందనాలు ప్రభావ. ఈ ఆరాధన అంతల్లో కూడా మీరే తోడుగా ఉండండి, ఆశీర్వదించండి ప్రభావ. దాసులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. సైన్య సాగులను దీవించండి, వచ్చి తీసుకొచ్చిన ఐదులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఇకపోతే ప్రతి బిడ్డకు కూడా మంచి చదువులో తోడుగా ఉండండి ప్రభావ. ఇక్కడ ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఈ రోజు మీరు మాతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభావ, మీరు మాతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మా జీవితంలో తప్పిదములు ఉంటే వారిని మేము క్షమించుకుని మంచిగా నీరు వెచ్చలే బిడలాగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రార్థన ఆలకించండి ప్రభావ. మీకు అసాధ్యమైనటువంటి ఈ లోకంలో ఏది లేదు కదా ప్రభావ, అన్ని సాధ్యం చేసే దేవుడు కదా ప్రభావ. మా ప్రార్థన ఆలకించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమం మీరు తోడుకున్నందుకు నీకు వందనాలు. అలాగే ముందున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి ప్రభావ. ఎక్కడికి వచ్చిన ప్రతి ఎవరి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఎవరున్నా ఎటు త్రుట్టెల పోతూ నా కాడి మోసే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభావ. ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభావ. ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఏమైతే అక్కరతలు ప్రార్థన చేస్తున్నారో ప్రభావ, ప్రతి అక్కరతను మీరు తీర్చండి ప్రభావ. యేసునామములో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీరే తోడుగా ఉండి ఆశీర్వదించి మహాపురుషుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్తన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆయా 2024 జూనియర్ హోమ్లీకి ర్యాలీ నుంచి ప్రభువా, ఈ 2025 జూనియర్ హోమ్లీకి ర్యాలీ వరకు ప్రభువా మమ్మల్ని కాచి దాచి కాపాడిన దేవా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా అమ్మగారు ఐదులందరినీ దీవించిన దేవా, మమ్మల్ని అందరినీ దీవించినది. మా చదువులో తోడుగా ఉండండి ప్రభావ. మా ప్రయాణాలు తోడుగా నడిపించిన దేవా నీకు వందనాలు ప్రభావ. మరి మా ప్రయాణాలు తోడుగా ఉండండి ప్రభావ. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా మా తల్లిదండ్రులను దీవించిన దేవా, మా చదువుల్లో తోడుగా ఉండండి. జ్ఞాపశక్తి తిరుగుతాడంతా నింపండి ప్రభావ. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నా చిన్న ప్రార్థన చేర్చుకోమంటున్నారు ఆనంద రక్షకుడు యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. అందరూ కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన వహించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధం చేయవారిని మేము క్షమించినట్టు మమ్ము శోధనకు కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చొని ప్రార్థన చేసిన ఇరువురు బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం కలిగి చేసిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థనా కార్యక్రమాన్ని నడిపించినటువంటి అమ్మగారికి నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. ఈ సమయము సాక్ష్యాలకు ఇవ్వబడుతుంది. ఈ యొక్క సాక్ష్యాల కార్యక్రమాన్ని మన
మధ్యలో ఉన్నటువంటి డిడి పూర్ణ అమ్మగారు వైదేవి అమ్మగారు వచ్చి ఈ యొక్క సాక్షర కార్యక్రమాన్ని నడిపించాలని ప్రభు నామం పేరిట మనం చేస్తున్నాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని ఆశపడి ఉన్నవారు ఒక చిన్న పల్లవి పాడుచున్న సమయంలో అందరూ కూడా సిద్ధపడవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. మన సైనిక కీర్తన పుస్తకం నుంచి 485వ కీర్తన ఒక పల్లవి పాడుచున్న సమయంలో ఎవరైతే సాక్ష్యాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నారో సిద్ధపడవలసిందిగా తెలియజేస్తున్నాను. నీవు చేసిన ఎవరైనా సాక్ష్యం నా సాక్ష్యం ఏంటంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వస్తే దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అలాగే మంచి మార్క్స్ వచ్చినాయి. అలాగే మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా తాతయ్య కూడా దేవుడి సన్నిధికి రావాలని, మా కుటుంబం గురించి, మా సంఘం గురించి ప్రార్థన చేయండి. అలాగే మా సంఘంలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వారందరి గురించి ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంకెవరైనా చెప్పాలని ఆశ కలిగి ఉంటే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎవరు లేని పక్షాన చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణుల దేవా నీకు స్తోత్రాలు మా తండ్రి. గడిచిన కాలంలో నా ప్రభువా, ఇది నా తండ్రి నీ బిడ్డ పట్ల మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి ఇది నష్టం చెప్పడానికి నిలబెట్టిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే తండ్రి ఆ బిడ్డ జీవితంలో మరెన్నో గొప్ప కార్యాలు మీరు జరిగించినారు ప్రభువా. రానున్న దినాల్లో నా తండ్రి ఇదిగో నా ప్రభువా మిగిలిన బిడ్డలందరూ కూడా నా తండ్రి మీ సన్నిధానంలో నిలవబడి సాక్ష్యం చెప్పటకు వారికి సమయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారు